అప్పుడు పెట్టారు. లేని వాళ్ళని తీసుకోవాలని కొందరు కాన్సెప్ట్ పెట్టి చేసిండ్రు గానీ, అందరిని తీసుకోవట్లేదు. ఏదో సెలెక్టని చేస్తుండ్రు గానీ, మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత చేంజ్ చేస్తా ఉన్నారు. అంటే ఈరోజు ఎవరెవరు ఎళ్తున్నారనేది ఈరోజు మీకు ప్రోగ్రామ్ చూస్తేనే గాని అర్థం గాదు. అర్థం కాదు. ఇప్పటి వరకు సీజన్ 9కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది గదా! హ్మ్. సో, ప్రోమో మీకు ఇంట్రెస్ట్‌గా అనిపించిందా? 'బిగ్ బాస్' సీజన్ 9 చూడాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా క్రియేట్ చేసిందా మీకు? ఫస్ట్ ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్‌లు చూసినామంటే తెలిసిపోతది ఆటోమేటిక్‌గా. అప్పటిదాకా 1, 2 దాకా చూద్దాము. చూసిన తర్వాత అది ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. లేకపోతే ఇగ మనకు ఇష్టం ఉంటే చూడొచ్చు. లేకపోతే లేదిగ. అంతే. ఆ గేమ్స్ అన్నీ చూశాను. సో, గేమ్స్ అన్నీ చూసాక నాకు ఒకటి అర్థమైంది. అంటే ఈళ్ళు 'బిగ్ బాస్' పెట్టకముందే ఆ బజ్ కోసం ఇది గేమ్ పెట్టారు అని అయితే నాకు ఇది అనిపిస్తుంది. 'అగ్ని పరీక్ష.' 'అగ్ని పరీక్ష' అన్ని ఎపిసోడ్‌లు చూసావా? అన్నీ చూశాను. ఎందుకు చూశాను అంటే అసల ఎక్కడ కూడా ఒకటి కూడా మిస్ అవ్వలే. అన్నీ చూసా. కొన్నేమో కావాలని ఈళ్ళని బయటికి పంపియటం జరిగినట్టుగా అనిపించినాయి కొన్ని స్కిట్‌లయితే. కొన్నేమో కొంతమందికి ఇంటిస్తున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది నోరు జారారు. జడ్జిలు అయ్యి ఉండే ఆ స్థాయిలో కూర్చొని కూడా నోరు జారాడు ఆయన. సో, ఇయన్నీ కూడా ఎలా కనపడుతున్నాయి అంటే బజ్ కోసం చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. అంటే ట్రోల్స్‌లో పడాలి. సీజన్ 8 ఎలాగో పల్లవి ప్రశాంత్ వల్ల అలా జరిగింది కాబట్టి, సీజన్ 9 అందరి మైండ్ సెట్‌లో ఉండాలి. అందరూ చూస్తారు. ప్రోగ్రామ్ బాగా హిట్ అవ్వాలని ఇది పెట్టారని అయితే నాకు అనిపిస్తుంది భయ్యా.